నమస్తే బాస్. ఎక్కువగా చేయకరా, హార్ట్ అటాక్లు వస్తున్నాయట. నువ్వు ఆడరా. ఫోన్ వస్తుంది, తీ. చెప్పు మైథిలి. రే, నీకు ఒక విషయం చెప్పనా? ఏంటి చెప్పు. మనం పెళ్లి చేసుకుందామా? ఏ నీకు ఇదే పని అయిపోయింది, ఉన్నా లోపిక పట్టు. ఇంకెన్నాళ్ళు ఇలా చూడరా, నీకు పోలీస్ ఉద్యోగం దొరికి నీ చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసి పంపించి మనకి నిశ్చితార్థం జరిగి నాకు తాళి కట్టి శోభనానికి ముహూర్తం చూసి ఇవన్నీ జరిగేదాకా వెయిట్ చేయడం నా వల్ల కాదురా. అయితే కావాలంటే మనం ముందు శోభనాన్ని కానిచ్చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. గుడ్ కల్చర్ రా. క్యారీ ఆన్. హే సిగ్గుగా లేదు, ఇలా మాట్లాడమని నీకు ఎవరే నేర్పిస్తున్నారు? అదిగో వాళ్ళ బాబు పానకాలే, ఏదో పోగొట్టుకున్నట్టు వస్తున్నాడు చూడు. రా పానకాలు, జిమ్లో బాడీ పెంచుదామని వచ్చావా? పెళ్లి విషయం మాట్లాడదామని. పెళ్లి విషయమా? పెళ్లి కొడుకు ఎవరు? ఆరెంజ్ పండు చప్పరించుకుంటూ సోఫాలో కూర్చున్నాడే, అమెరికా పెళ్లి కొడుకు వాడేగా. మరి పెళ్లి కొడుకుది ఈ ఊరే. ఈ ఊరా? మామా, నువ్వు నెక్స్ట్ యాక్షన్ రెడీ అయిపో. మన దేశం వెళ్తే కానీ వీళ్ళు లైన్లోకి రాడు. అబే అదేం అక్కర్లేదు. పెళ్లి కొడుకు మనకి కావాల్సిన వాడే. నీకు కావాల్సిన వాళ్ళందరినీ తరిమి తరిమి కొట్టాం. ఎవరయ్యా? ఇంకెవరో కాదు, మన పోరసే. ఏంటి పోరసా? హలో పానకాలు, ఇన్నేళ్ళుగా మనసు మార్చుకున్నాడు, ఇప్పుడు ఎలా మార్చుకున్నావయ్యా? ఏంటి మ్యాటర్? ఇంక ఇప్పటికీ నేను అడ్డుగా ఉంటే చేసేస్తాం. రే నిన్న రాత్రి నువ్వే కదరా అన్నావు. మామగారు బాబు, ఒక మంచి రోజు చూసి ఎంత త్వరగా వీలవుతుందో అంత త్వరగా ముహూర్తాలు పెట్టుకుందాం, సరేనా? మీ ఇంట్లో వాళ్ళ రమ్మను, మాట్లాడుకుందాం. ఏ పానకాలు, మంచి మాట చెప్పావు, అలాగే 2 బీర్లు కూడా చెప్పావు వెళ్ళవయ్యా. మామ పోరస్, నీ రూట్ క్లియర్ అయింది, ఇకపై దయచేసి నన్ను దోపకు, సరేనా? నువ్వు ఎంజాయ్ చేసుకో. ఏ పానకాలు, బీర్లు పైకి తీసుకొచ్చే. మామా నీ ఫిగర్ వెళ్తుందిరా. నీ లవ్ చెప్పావా లేదా? ఎందుకు అడుగుతావు మామా, వదిలే. వీడు వేస్ట్ మామ, మన కృష్ణ తోపు. 2 నెలలు టార్గెట్ పెట్టుకున్నారు. దివ్య ప్రేమించేలా చేశాడు, డెసర్ట్ కూడా బుక్ చేశాడు, లైన్ లో పెట్టి పని కానిచ్చేసి వీడియో కూడా తీశాడు మామ. నన్ను మాట్లాడమంటావా? దాని లెవెల్ వేరే మామా, అది మనకు పడదు. రే కృష్ణ, కత్తిలా ఉందిరా, దీన్ని ఎలాగైనా లైన్ లో పెట్టాలరా. దిగవే, ఎందుకు దిగవే? నీకెంత చెప్పిన అర్థం కదా? ఏంటండి ప్రాబ్లం? నేను దాంతోనేగా మాట్లాడుతున్నా. ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ఏడు పాపు నీ అన్న నా చేయి విరిచినప్పుడు ఏడ్చావా? లేదుగా. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నా కోపం వస్తుంది, నువ్వు ఏడు పాపలేదో నేర్చేస్తా. ఇలా చూడు వరకా, నేను పక్క మోర్కపు నా కొడుకుని, ఎప్పుడేం చేస్తానో నాకే తెలీదు. ఇంకోసారి నేను నీటితో చూశానో నరికి పోగులెట్టేస్తాను. రే బడితీరా. ఏయ్, ఆడి ప్రాణం నీ చేతిలోనే ఉంది. ఏ పోనీరా. ఏంటి విషయం బాబు? అన్నా, ఇది నా చెల్లెలు. నా చెల్లెల్ని నీ తమ్ముడు లవ్ చేస్తున్నానని టార్చర్ పెడుతున్నాడు. తనకి మీ తమ్ముడు నిజంగా నచ్చుంటే మీరే పెళ్లి చేసేయండి. బాగా టార్చర్ పెడుతున్నాడన్న, వీడి వల్ల కాలేజ్ కూడా వెళ్ళలేకపోతున్నా. న్యాయంగా నేను పోలీసుల దగ్గరికే వెళ్ళి ఉండాలి, కానీ నాతో ఒక మాట కూడా ఎందుకు చెప్పలేదని నన్ను మీరు అడగకూడదు కదా, అందుకే వచ్చాను. బాబు, పాపం తీసుకుని మీరు ఇంటికి వెళ్ళండి. ఆ యాదవ్కి నేను బుద్ధి చెప్తాను. వాడికి ఆల్రెడీ 2 సార్లు బుద్ధి చెప్పాను. వాడి చెయ్యి విరిచింది కూడా నేనే. యారా, నాతో కింద పడి చేయి విరిగిందన్నావు? కాదనయ్య, అదే అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు అంటే నా మాట వినవా? మన ఏరియా అమ్మాయిలకి మనమే రక్షణ ఇవ్వాలి. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇటువంటి కంప్లైంట్ వచ్చిందో దున్నపోతుకి ఇత్తులు తినట్టు నీకు ఒత్తి పారేస్తాను, జాగ్రత్త. పాపా, ఈ యదవ మళ్ళీ నీ జోలికొస్తే నాకు ఫోన్ చేయి, నేనే స్పాట్కి వస్తా. పద వెళ్దాం. రే, నీకెందుకురా ఈ హీరోయిజము? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పొచ్చుగా.
నేను లవ్ చేసే అమ్మాయికి ప్రాబ్లం అంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? ఏంటి లవ్ చేస్తున్నావా? ఈ విషయం తనతో చెప్పావా? మీరే చెప్పాలి. నేను తనతో చెప్పాలా వద్దా అని. రేయ్, త్వరలో ఒక మంచి రోజు చూసి మీ అమ్మ నాన్నల్ని వచ్చి మాట్లాడమని చెప్పు, సరేనా? లవ్ చేస్తే వెళ్ళి అన్నయ్యతో చెప్తావా, డైరెక్ట్ గా నాతో చెప్పవా? మీ అన్నయ్యకి తెలిసి మన ఇద్దరిని విడదీసి నన్ను రౌడీలతో కొట్టించాడనుకో, నువ్వు తట్టుకోలేవు కదా. సరే ఇప్పుడు చెప్పు. ఏమని? హే, మా అన్నయ్య ఓకే చెప్పిన తర్వాత నాతో చెప్తానన్నావు కదా. ఇదిగో వస్తున్నానమ్మా. ఏయ్, అన్నయ్య డైరెక్ట్ గా వచ్చి కొడతాడు, రౌడీలతో కొట్టించడు. రెడీ రండి. ఓకే ఫైన్, అందరూ రెడీయా? ఏంట్రా ఈరోజు లైబ్రరీలో మీటింగ్ పెట్టారా? ఈశ్వర్, దివ్య. ఈ బుక్ కూడా బాగానే ఓకే, థ్యాంక్స్. రేయ్, వాడన ఒకసారే చేశాడు, నువ్వు అదే పనిగా చూస్తున్నావేంట్రా? రే కృష్ణ, దివ్య అని పిలి. వాడు ఎన్నాలని పాపం చూస్తూనే ఉంటాడు. దివ్య ఒకసారి లారా. నువ్వు బయలుదేరు, మేము చూసుకుంటాం. ఆల్ ది బెస్ట్ మావా. నా ఫ్రెండ్స్ నీతో ఏదో మాట్లాడాలంట, నువ్వు మాట్లాడుతుండు వస్తాను. రే, ఏం మాట్లాడాలంట? ఏం కావాలంట? నీ మొబైల్ నంబర్. ఎందుకు? ఒక వీడియో ఉంది, నీకు పంపించాలి. ఏం వీడియో? నువ్వు కృష్ణ మ్యాటర్ చేస్తున్న వీడియో. చెప్పు, దిగు. ఇలా చూడు దివ్య, నువ్వు భయపడడానికి ఇందులో ఏం లేదు. మేము ఒక్కసారి టచ్ చేసిన దాన్ని మళ్ళీ ఇంకెప్పుడు టచ్ చేయం. ప్రామిస్. ఇది నా కోసం కూడా కాదు, వాడే రోజు ఆ వీడియోని విసుగు పుట్టకుండా చూస్తూనే ఉన్నాడు. హే, నేను కృష్ణతో కూడా మాట్లాడేశాను, వాడు ఓకే చెప్పేశాడు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా ఏ అబ్జెక్షన్ లేదన్నాడు. నిన్ను బతిమలాడడం, ఈ వీడియో లీక్ చేస్తానని బెదిరించడం నాకు ఇష్టం లేదు. హే, దీనికి నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడే ఒప్పుకోవాలి. అదే ఫారెస్ట్ ఏరియా, అదే రిసార్ట్, అదే రూమ్ నంబర్. వస్తావు కదా? నువ్వు వస్తావు. అదే ఫారెస్ట్ ఏరియా, అదే రిసార్ట్, అదే రూమ్ నంబర్. వస్తావు కదా? ఏం చేస్తున్నావురా? హే దొరక, మర్యాదగా నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు, లేదా నేను అంటించుకొని నిన్ను వాటేసుకుంటాను. బతికితే కలిసి బతుకుదాం, లేదా కలిసి చేద్దాం. నన్ను వదిలే, నాకు చాలా భయంగా ఉంది గుణ, ప్లీజ్. భయంగా ఉంది కదా? భయంగా ఉంది కదా? అయితే ఓకే అను, మర్యాదగా లవ్ చేస్తున్నానని చెప్పు. నన్ను వదిలే గుణ,
నిన్నే లవ్ చేస్తున్నా. మరి మాట మార్చావుగా? సరే వెళ్ళు. ఏ ద్వారకా, ఐ లవ్ యూ. ఇంతవరకు నేను ఒంటరిగా పోరాడాను, పిటిషన్లు ఇచ్చి పోరాడాను, ప్రజల్ని పోగు చేసి పోరాడాను. ఇక న్యాయస్థానంలో చట్ట ప్రకారం పోరాడదాం. దీన్ని ఇలాగే వదలబోయేది లేదు. ఈ సమాజంలో నేను పలుకుబడి ఉన్నవాడిని. సోషల్ యాక్టివిస్ట్ అన్న పేరుతో ఇలాంటి వాళ్ళు ఎవరి దగ్గర డబ్బు తీసుకుని నాకు చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారు. నేను అన్నింటినీ చట్ట ప్రకారం ఎదుర్కొంటాను. ఎందుకే తలుపు గడియ పెట్టుకున్నావు? ఏమిటే సమాధానం చెప్పడం లేదు? ఏమైంది? ద్వారకా, ఏం చేస్తున్నావే? ద్వారకా, అయ్యయ్యో, ఎవరైనా వచ్చి కాపాడండి, నా కూతురు ఊరేసుకుంటుంది, ఎవరైనా వచ్చి కాపాడండి. వాళ్ళ నాన్నకు ఫోన్ చేయి, నేను వెనకాలే వస్తాను. సరే త్వరగా వచ్చే. ఒరే భీమా, బక్కుడా, ఒరే నరసింహం, నువ్వురా, రా 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 రా. తినండి 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 తినండి. రే 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 రే, కొట్టుకోకండి తినండి. రఘుపతి, నీ కూతురు ఊరేసుకుందటయ్యా. ధర్మాసుపత్రికి తీసుకెళ్లారు, త్వరగా రావయ్యా.